తెలుగు సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించి తన నేచురల్ యాక్టింగ్ తోనూ అందరినీ ఆకట్టుకున్న నటుడు జగపతి బాబు. ఒక డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా వరుస విజయాలను అందుకున్న జగపతి బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఒకానొక టైంలో జగపతి బాబు అవకాశాలు లేక నిజంగానే సీరియల్స్ లో నటించాలి అనుకున్నారా? కట్టుకున్న ఇంటిని కూడా ఆయన ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? అందరికీ సహాయం చేయటమే జగపతి బాబు చేసిన తప్ప, సొంత వాళ్లే జగపతి బాబుని మోసం చేశారా? హీరోయిన్ సౌందర్యతో జగపతి బాబుకి నిజంగానే అఫైర్ ఉందా? రామోజీరావుతో గొడవకు కారణమేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జీవితంలో ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, స్టార్ డామ్ ఇవన్నీ ఒక భాగం మాత్రమే. వాటికి జీవం ఉండదు.